మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకోవడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, కొత్త స్నేహితులతో పరిచయాలు, విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. అందరితోటి కూడా సంతోషంగా స్నేహంగా మెలగలుగుతారు. స్త్రీలకు కూడా భర్తతో కర్తవ్యభావం, భర్తతో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. మనసులో ఉండేటటువంటి బాధలు, కష్ట సుఖాలు ఇష్టమైన వాళ్ళతో, ప్రేమించిన వాళ్ళతో, కుటుంబ సభ్యులతో పంచుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకుని, భవిష్యత్తును అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, గృహాలు కొనుగోలు చేసేవారికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఈ నెల, ఈ వారం. అయితే జ్ఞాపశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. మీ తెలివితేటలు మీ పెట్టుబడి అవుతాయి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే దంపతుల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఇతరుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. వ్యాయామాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అప్పులు తీర్చే ప్రయత్నంలో సఫలీకృతమవుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విద్యార్థులు కూడా అలాగే కొత్త కాలేజీలో జాయిన్ అయ్యే వారికి మంచి మంచి సీట్లు వస్తాయి. విదేశీ విద్యా అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా అనేక రకాల అవకాశాలు రావడంతో పాటుగా ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సౌఖ్యము, ప్రేమించిన వాళ్ళతో కలయిక, వాహన సౌఖ్యము, వస్తు సౌఖ్యము కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు. ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ